రాష్ట్రానికి పెట్టినటువంటి దౌర్భాగ్యం ఏంటో అర్థం కావట్లేదండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 10 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడేమో ఈ 10 ఏళ్లలో ఇద్దరు పరిపాలించారు. మళ్ళీ ఇప్పుడు మూడో ప్రభుత్వం వచ్చింది, కూటమి రెండోసారి. ఏం ఛాలెంజ్లు చేసుకుంటున్నారు వీళ్ళు? మీకు రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాం, మీకన్నా బాగా చేస్తామని అనుకోవట్లేదు. మీ అంతు తెలుస్తాం అని మాట్లాడుకుంటున్నారు. ఇది వీళ్ళు ఒకళ్ళంతా ఒకళ్ళ అంతు తేల్చుకోవడానికే వాళ్ళకి 151 ఇచ్చింది, వీళ్ళకి 164 సీట్లు ఇచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశంలో కక్ష సాధింపు రాజకీయాలంటే తమిళనాడు గురించి చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అసెంబ్లీలోనే కరుణానిధిని పంచలాగటం, ఆ తర్వాత జైలు చీరలాగటం, ఆ కక్ష సాధింపు రాజకీయాలన్నీ కూడా చూసాం. పాపం స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా అలాంటి రాజకీయాలను ఇప్పుడైతే మరి మనం లేవు. ఇప్పుడు దాదాపుగా వాళ్ళు ఒక 4 ఏళ్ళు అయింది పరిపాలన, 3.5 ఏళ్ళు అవుతారు. ఎక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలు లేవు. ఒకప్పుడు ఆటవిక రాజ్యం అంటే బీహార్ గురించి చెప్పుకునేవాళ్ళు. అక్కడ పోలీసు వ్యవస్థ ఉండేది కాదు, ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసుకునేవాళ్ళు, దౌర్జన్యాలు ఉండేవి, ఆటవిక రాజ్యం ఉండేది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ కూడా పరిస్థితులు మారి వాళ్ళు కూడా చాలా నాగరికంగా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఈ రౌడీలు, గోండాల వ్యవహారం అన్నింటినీ కూడా యోగి ఆదిత్యనాథ్ దాసు వచ్చిన తర్వాత కొంత అణచివేస్తున్నట్టుంటారు. ఈ దౌర్భాగ్యం ఏందని ఆటవిక రాజ్యము, రౌడీయిజము, కక్ష సాధింపు రాజకీయాలు అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతుంది. ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి ఈ పాపం ఏందో అర్థం కావట్లేదు. ఏంటి ఈ పాపం అంటే వీళ్ళు ఈ రాజకీయ పార్టీ. నేను అలాగని రాజకీయ పార్టీలు అన్ని తప్పుటి అనట్లా. పరిపాలిస్తున్న వాళ్ళు అందరూ వాళ్ళ ఆలోచన ధోరణి ఇలా ఉంటుంది. ఇది బాధాకరంగా నేను చెప్తున్నటువంటి మాట. వాళ్ళని నేను విమర్శిస్తున్నాను. వాళ్ళ ధోరణి మారకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారే, మాకు ప్రజలు ఆప్షన్ ఇచ్చారు కదా అని 151 ఇచ్చారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు 5 ఏళ్ళు. ఇప్పుడు 164 ఇచ్చారని వాళ్ళకన్నా ఎక్కువ చేస్తామని వీళ్ళు చేస్తారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు, మేము ఇంతకన్నా ఎక్కువ చేస్తాం కానీ ఆ సజ్జల రామకృష్ణారెడ్డి రేపు మరి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి మరి అంటే, మరి జనం ఓట్లు వేస్తున్నారు కదా అండి, గెలిపించారు కదా అండి, ఇక ఆప్షన్ ఏముందండి, వీళ్ళే కదా ఉంది. పాపం డబ్బులు రాజకీయాలు అయిపోయినాయి, కార్పొరేట్ పాలిటిక్స్ అయిపోయింది, డబ్బు ప్రధానమైన రాజకీయాలు అయిపోయినాయి. ఆ కొన్ని పార్టీల వరకే ఈ రోజున ఆ రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు. ప్రజలకు ఆప్షన్ లేనటువంటి పరిస్థితి. కనీసం 5 ఏళ్ళకోసారైనా మారితే ఏమైనా బుద్ధి వస్తుందేమో వీళ్ళకి అనుకుంటే ఆ బుద్ధి కూడా రావటం లేదు అనేటువంటిది ఆ బాధ కలుపుతున్నటువంటి అంశం. ఈ ధోరణి అయితే మాత్రం ఖచ్చితంగా మారాలండి. ఎవరు శుద్ధపూసలు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుద్ధపూసలు కాదు. ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అంతకన్నా శుద్ధపూస కాదు. ఇక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బరి తెగింపే, మేము వస్తే మామూలుగా ఉండదని చెప్తున్నారు. మరి వాళ్ళు రావాలా వద్దనేది ప్రజలు నిర్ణయించుకుంటారు, అది వేరే అంశం అనుకోండి. ఇక్కడ ఒక అంశాన్ని మనం ఇప్పుడు ఈ రోజున మాట్లాడుకునేటువంటి అంశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒకటి, తర్వాత నందిగం సురేష్ జైల్లో ఉన్నటువంటి అంశాల మీద ప్రస్తావన చేశారు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఈ బెదిరింపు రాజకీయాలు ఇవన్నీ కూడా మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి కానివ్వదు. ఎందుకు అనంటే 6 నెలలు అయింది, ఉన్నటువంటి వాళ్ళల్లో నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, రాజ్యసభ సభ్యులు 3 పోయారు, మాజీ మంత్రులందరూ పోయారు. ఈ రోజున మాట్లాడేవాళ్ళు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. పాపం ఇప్పుడు నాగమణి గారు ఈ రోజున వచ్చారు. నాకైతే నేను అప్పుడు ఈ డిబేట్స్లో వెళ్ళిన నాగమణి గారిని చూడలేదు. సరే ఎప్పుడైనా వచ్చి ఉంటారేమో, నేను ఎక్కడ ఏ డిబేట్లో ఆవిడతో కలిసి పాల్గొన్న అది లేదు కాబట్టి చెప్తున్నాను. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అనుభవించిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళందరూ ముఖం చాటేశారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేనటువంటి పరిస్థితి. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మొత్తం ఇక నామరూపాలు లేకుండా చేస్తాము అవి అని అనుకుంటే అది పొరపాటేనండి. ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళంటే అనుకుంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చేసారు కదా సార్, అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం అన్నప్పుడు ఏవో వ్యామోహాలతోనో వాడికి ఇవ్వడమో వెళ్తూ ఉంటారండి. ఆ సహజం, సహజమేం కాదండి. ఎందుకంటే వెళ్తారండి వాళ్ళు మళ్ళీ అధికారం వస్తుందని వెళ్తారండి. అధికారాన్ని ఆశించి, పార్టీని నమ్ముకుని, నాయకుడిని నమ్ముకుని ఉన్న వాళ్ళైతే పనులు చేయరండి. ఆశించి వచ్చి డబ్బు ప్రధానమైన రాజకీయాలు, అధికారాన్ని చుట్టూ తిరిగేటువంటి నేతలు ఉండేటువంటి సందర్భంలో ఏ పార్టీకి నేతలు శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
మరింత దిగజారిపోయినటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. పాపం నాగమణి గారు లాంటి వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సినటువంటి పరిస్థితి. రేపు పొద్దున అధికారం వస్తే మళ్ళీ వచ్చేస్తారు చాలా మంది. వీళ్ళు ఎక్కడ ఉండరు పాపం, అది వేరే అంశం. ఇది ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడకపోతే ఆ ఉన్న 4 కార్యకర్తలు కూడా ఎవరు దొరకనటువంటి పరిస్థితి ఉంటది. అందుకని ఆ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ రెండో అంశం ఏంటి అంటే, నందిగం సురేష్ ఒక పొలిటికల్ ప్రిజనర్, రాజకీయ ఖైదీ. రాజకీయ ఖైదీలకి, రెగ్యులర్గా ఉండేటువంటి మిగతా నేరాలు చేసినటువంటి ఖైదీలకి జైళ్లలో సౌకర్యాల విషయంలో డిఫరెన్స్ ఉంటుంది. జైలు మాన్యువల్ ప్రకారంగా ఒక రాజకీయ ఖైదీకి న్యూస్ పేపర్లు ఇస్తారు, వాళ్ళు టీవీ ఛానల్ చూసేటువంటి అవకాశం కల్పిస్తారు. వాళ్ళని మిగతా ఖైదీలతో, పిక్ పాకెటర్స్ లేకపోతే ఇంకొక తీవ్రమైన నేరాలు చేసినటువంటి ఖైదీల్లో కలపరు. వీళ్ళకి సపరేటు బ్యారక్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా రాజకీయ ఖైదీలకు కల్పిస్తారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఆయన నాయకుడు, మాజీ ఎంపీ కాబట్టి ఆయనకు ఆ విధంగా పొలిటికల్ ప్రిజనర్ గా చూస్తారు. అయితే ఆయన మంచినీళ్లు తీసుకెళ్లాలి అని అంటే, లేకపోతే ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లాలి అని అంటే మాత్రం కోర్టు నుంచి ప్రత్యేకమైనటువంటి అనుమతి తీసుకోవాలి. అలా అనుమతి తీసుకున్నప్పుడు మాత్రమే ఆయనకు కావలసినటువంటి ఇంకా అదనపు సౌకర్యాలు కల్పించేటువంటి విషయంలో కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే జైళ్ల అధికారులు కల్పిస్తారు. మీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సందర్భంలో మీరు గమనించండి, ఆ రోజున ఆయన ఇంటి దగ్గర నుంచి భోజనం తీసుకెళ్ళటానికి ఆయన ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా రోజువారీగా భోజనం పంపించారు. అదే విధంగా కొన్ని రోజులున్న తర్వాత ఆయనకి చర్మ సంబంధమైనటువంటి ఇబ్బంది ఉంది, ఆయన చెమట పోయటం వల్ల, అప్పుడు సమ్మరు బాగా చెమట పోయటం వల్ల ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని కోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఏసీ కూడా ప్రొవైడ్ చేయడానికి ఆ రోజున కోర్టు ఆదేశించింది. ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు. అది ఆ విధంగా ఇప్పుడు కూడా ఒకవేళ నందిగం సురేష్ మంచినీళ్ళు సొంతవి కావాలన్నా, భోజనం సొంతం కావాలన్నా, ఇంకేమైనా అదనపు సౌకర్యాలు కావాలన్నా కోర్టుని ఆశ్రయించాలి. అది ఇదొక అంశం. లేదు అంటే నారా లోకేష్ ఆదేశాల ప్రకారంగా పనిచేస్తున్నారు అధికారులు, ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్లే. దాంట్లో ఆరోపణలు ఏమి నిజం ఉండేయని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నిజం ఉంటే కూడా ఉండొచ్చాము. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులు గురి చేసేటువంటి అంశాలు వీళ్ళకు ఉన్నాయి కదా. వీళ్ళ చరిత్ర అన్ని 2 పార్టీలకు అవే ఉన్న చరిత్ర. అలాంటిదే వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారేమో. ఈ అధికారుల విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. రెండో అంశం ఏంటంటే, నందిగం సురేష్ మీద కక్ష సాధింపో లేకపోతే ఇంకొకటి వల్ల కేసు నమోదయ్యి ఉంది అని నేను అనుకోను. ఎందుకోసమంటే ఆయన మీద నమోదైన కేసు హత్యాయత్నం కేసు. మరియమ్మ అనేటువంటి ఒక మహిళ, ఆవిడ హత్య చేసినటువంటి దాంట్లో ఆయన నిందితుడు. అందుకని ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మీద కక్ష సాధింపు అని అంటానికి లేదు. నాగమణి గారు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని బాగా వివరంగా భలేగా చెప్పారు. ఎంత డొల్లతనం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అంటే వీళ్ళు ఒక చాలా మాస్టర్ డిగ్రీ చేశారేమో అనిపిస్తాను. అబద్ధాలను కూడా గోడగట్టేట్టు చెప్తారండి. నేను నాగమణి గారి మీద నేను ఈ ఆరోపణ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ చెప్పేటువంటి అంశాల మీద ఆవిడ చెప్పినటువంటి అబద్ధమైనటువంటి అంశాలు ఏవో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఎందుకు అనంటే, ఇది ఈ కేసట ఆ రోజున నందిగం సురేష్ మీద వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కేసు నమోదు చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నమోదు చేసినటువంటి మాట వాస్తవం. కానీ ఎలా నమోదు చేశారో తెలుసా అండి? ఒక మహిళ చనిపోతే దానికి సంబంధించినటువంటి దాంట్లో నేరుగా వాడు ప్రోత్సాహం ఉంటే, నందిగం సురేష్ ప్రోత్సాహం ఉంటే, పోలీసు శాఖ ఆయన మీద కేసు నమోదు చేయడానికి ఇష్టపడకపోతే 48 గంటల పాటు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి దళిత సంఘాలు, బహుజనులు అందరూ, మహిళలందరూ కూడా ఆ ఊర్లో, రాజధాని నగరంలో దిగ్బంధనం చేశారండి. దిగ్బంధనం చేసి హోంమంత్రి అక్కడికి వచ్చి, అప్పుడు మేకతోటి సుచరిత హోంమంత్రి వచ్చి, మేము నందిగం సురేష్ మీద కేసు పెడుతున్నాం అన్న తర్వాత 48 గంటల తర్వాత రోజున ఉద్యమం ఆగిపోయిందండి. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఒక నిందితుడి మీద కేసు పెట్టడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజున కేసు పెట్టారు. మర్డర్ కేసు అయితే కేసు పెట్టాలి. కేసు పెట్టి విచారించి ఉందా అది పాత్ర లేదా తేల్చాలి. అంటే ఏమైనా ఉదారంగా నందిగం సురేష్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసు పెట్టారా? రెండో అంశం ఏంటంటే,